ఈరోజు ఎన్జి రంగా గారి యూనివర్సిటీలో అగ్రికల్చర్ మీద గుంటూరు డిస్టిక్ కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని వచ్చాం. ఇక్కడ ఒక 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఈ బిల్డింగ్స్ అనేవి దాదాపుగా 7-8 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన బిల్డింగ్స్, 2 ఐకానిక్ బిల్డింగ్స్. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంచి డిజైన్స్ తీసుకొచ్చి 2 అద్భుతమైన బిల్డింగ్స్ని ఇక్కడ డిజైన్ చేస్తే అవి ఇప్పటికి కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. అవి ఎందుకు కంప్లీట్ అవ్వలేదనే దాని మీద ఒకటి. రెండోది, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఇది ఏ విధంగా ఈ గ్రామ రైతాంగానికి ఉపయోగపడతా ఉంది అనేది ఒకటి. దాని మీద చాలా రివ్యూ చేసాం. రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ ప్లాన్, అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో అసలు ఐడియల్గా రీసెర్చ్ బేసిస్ మీద, ఈల్డ్ బేసిస్ మీద, వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా ఏమి పంటలు వేయాలి, రైతులు యాక్చువల్గా ఏమి వేస్తున్నారు, ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కడ ఉంది, ఈ గ్యాప్ని రెక్టిఫై చేయాలంటే టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా మనం చేయాలి, వీళ్ళు కనుక ఒక 3-4 మంత్స్ ముందే కనుక వాళ్ళకి ఇంటిమేట్ చేయగలిగితే, రైతుల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఒరిజినల్ పర్పస్ అది యూనివర్సిటీలు అన్నీ కూడా ఆ పర్పస్ని రీచ్ అవ్వగలుగుతాం అనే దాంట్లో ఒక డైరెక్షన్ తీసుకున్నాం. ఇవి కాకుండా జాయింట్ కలెక్టర్ గారు ఇవన్నీ నిన్న జరిగినటువంటి వరదల్లో నష్టపరిహారం ఎలా ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది, ఈ పంటలో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటి, కౌలు రైతులను ఏ విధంగా ముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటి మీద యాక్చువల్గా వాళ్ళు చాలా బాగా వర్క్ చేసి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా జాయింట్ కలెక్టర్ గారిని అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.